ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏఐసీసీ నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ లిస్టు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ జాబితాను అధిష్టానానికి పంపించారు ఏపీసీసీ. 2 రోజుల్లో అభ్యర్థుల జాబితాపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. షర్మిల కడప లోక్సభ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైనట్లుగా తెలుస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆమె ఢీకొట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇప్పటికే ఖరారు చేసింది. సుమారుగా 1500 మంది పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. వీరిలో అర్హత, సామాజిక సమీకరణలు, ప్రత్యర్థులను అన్ని విధాలా తట్టుకుని నిలబడగలిగే సత్తా వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఆయా అభ్యర్థుల జాబితాలను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసి ఏఐసీసీకి పంపారు. ఈ జాబితాలోనే కడప లోక్సభ అభ్యర్థిగా షర్మిల పేరుందంటూ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా కాంగ్రెస్ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే వీలుందంటూ పీసీసీ వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, లిస్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన లిస్టును రెడీ చేశారు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి? నందు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లిస్టు ఫైనలైజ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 లోక్సభ సెగ్మెంట్లలోనూ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకుందని చెప్పొచ్చు. అభ్యర్థులకి అంటే దాదాపుగా 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల నుంచి ఈ రోజు 1500 మంది అప్లికేషన్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పారు ముందుకు రావడంతో మరో పక్క నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలుగా అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఆమె షర్మిల బాధ్యతలు చేపట్టడం, ఆ నేపథ్యంలోనే వెంటనే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ విధానాన్ని తీసుకురావడం, తర్వాత దరిదాపుగా 1500 మంది ఇటు ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ముందుకు రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ అభ్యర్థుల్ని అప్లై చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ ఆర్థిక సామాజిక అంశాలతో పాటు ఇతర అంశాలు ఏవైతే అంటే రాజకీయంగా ఉన్నటువంటి నైపుణ్యత అంశాలని ఇవన్నింటినీ కూడా పరిశీలన తీసుకుని కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపుగా చాలా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీటు దక్కాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయాల్సినటువంటి ఆ విధానంలో అప్లికేషన్ విధానం తీసుకురావడం కొంతవరకు ఇబ్బంది కలిగించిన అంశాలు అయినప్పటికీ కూడా అయితే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత ఇబ్బంది పడిన ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులకు ఎదుర్కొన్నటువంటి నేపథ్యాన్ని పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఇటు కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు అసలు ఎలా ముందుకు వస్తారనే అనే అంశాలని పరిశీలించడానికి గాను ఏపీసీసీ అధ్యక్షులుగా షర్మిల, అదేవిధంగా ఏఐసీసీ వర్కింగ్ కమిటీలు అందరూ కూడా ఆ సమావేశాల్లో చర్చించుకుని పలు దఫాలుగా పలు అంశాలను పరిశీలించడం కాకుండా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన విధానాన్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అభ్యర్థుల పరిశీలన పూర్తయింది. అభ్యర్థులందరినీ కూడా దాదాపుగా లిస్ట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అభ్యర్థులు ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాలు ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి బలాబలగాలేంటి, సామాజిక సమీకరణలు, ఆర్థిక సమీకరణలు ఇవన్నీ ఏంటనేది కూడా పూర్తిగా ఏఐసీసీ పంపించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏఐసీసీ దాన్ని పరిశీలన పూర్తయింది. ఇప్పుడు షర్మిల వెళ్తే కనుక ఆ లిస్టు ఫైనల్ చేసి 1-2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అభ్యర్థుల జాబితా ఉందో దాన్ని ప్రకటించడానికి పూర్తి స్థాయిలో రెడీ అని సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సమయమైందని చెప్పవచ్చు. షర్మిల పోటీకి సంబంధించి క్లారిటీ వచ్చినట్లేనా? అంటే అవినాష్ రెడ్డిని ఢీకొట్టబోతున్నారంటూ సమాచారం అందుతోంది కదా. దాదాపుగా నందు షర్మిల పోటీ అయితే కడప నుంచి ఉంటుందని చెప్పని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మొదటి నుంచి కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షుల బాధ్యతలు చేపట్టిన తర్వాత అయితే ఆవిడకి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి అర్హత లేనటువంటి పరిస్థితులు, ఎందుకంటే తెలంగాణలో గతంలో మనం ఓటేస్తున్నారు కాబట్టి అయితే ఇప్పట్లో ఆవిడ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి లేదు. అయితే దేశంలో ఎక్కడైనా ఆవిడ ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆవిడకి పూర్తి స్థాయిలో ఎంపీగా పోటీ
పోటీ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆవిడ పోటీ చేయాలి కాబట్టి ఆవిడ ఎంచుకున్నటువంటి అంటే ఆవిడ పుట్టి పెరిగినటువంటి ప్రాంతం పోతే రాయలసీమ బిడ్డగా జమ్మలమడుగులో పుట్టారని చెప్తుంటారు. ఆమె రాయలసీమ వాసిగా కూడా పూర్తి స్థాయిలో ఆ కడప నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే కడప ఆవిడ ఫ్యామిలీకి సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రాంతం, అంతేగాని కడపలో వాళ్ళకి అది అత్యధిక ఆదరణ కలిగినటువంటి ప్రాంతం కాబట్టి కడప నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. మరో పక్క నుంచి కూడా కొన్ని రాజకీయ సమీకరణలు చూస్తే కనుక కడప నుంచి అవినాష్ పోటీ చేస్తున్నారు కాబట్టి షర్మిల కంపల్సరీ కూడా కడప నుంచి పోటీ చేస్తుంది. కడపలో షర్మిలకి పెద్ద ఎత్తున ఆమెకి ఆదరణ దక్కబోతుందని చెప్పని ఇప్పుడే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరో పక్క నుంచి ఈ మధ్యకాలంలో కడప నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కడప నేతలతో కూడా ఆవిడ సమావేశం అవడం జరిగింది. ఎందుకంటే ఆవిడ సీటుకి సంబంధించి ఆవిడ అక్కడ పోటీకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడే కడపలో కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. గ్రౌండ్ స్థాయిలో షర్మిల పోటీ చేయబోతుంది. అయితే పోటీ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి దక్కాల్సినటువంటి ఆదరణ, అంతేకాకుండా ఆవిడ గెలిపించి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి బలాబలగాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది నందు. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.